నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ అలర్జిక్ రైనైటిస్ అండ్ టాన్సిలైటిస్ సమస్యకు హోమియోపతి లర్నర్ చికిత్స విధానాలు అందుబాటులోనే మనకు తెలియచేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అంబిక గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ముందుగా అలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటి, దాని గురించి చెప్పండి. అలర్జిక్ రైనైటిస్ ఇక్కడ చాలామందికి ఏంటంటే కొంచెం దుమ్ముకి కానీ లైక్ డస్ట్ పార్టికల్స్ అండ్ పొల్యూషన్కి లేదా కొన్ని రకాల కెమికల్ ఏజెంట్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, నెక్స్ట్ వచ్చేసి కొన్ని రకాల ఫుడ్ ప్రోడక్ట్స్ పడనప్పుడు, లేదా కొన్ని అంటే పొగ, అది అగరబత్తుల పొగ కానీ లేదా ఇంట్లో పోపు పెట్టినప్పుడు వచ్చిన స్మోక్ కానీ వీటికి ఎక్స్పోజ్ అయినప్పుడు మార్నింగ్ చల్లని వాతావరణంలో వరుసబెట్టి తుమ్ములు రావడం, అంటే కంటిన్యూగా స్నీజెస్ ఉంటూ అట్ ద సేమ్ టైం ముక్కు వెంబడి వాటరీ డిశ్చార్జెస్, దీన్ని రైనోరియా అంటారు. సో కొంచెం కోల్డ్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటూ వాటరీ డిశ్చార్జెస్ ఉంటూ వరుసబెట్టి తుమ్ములు ఉండడం అండ్ కంట్లలో కొద్దిగా అలర్జీ లాగా రెడ్నెస్ ఆఫ్ ఐస్ ఉండడం, హే ఫీవర్ లాంటి లక్షణాలు ఉన్న కండిషన్ని అలర్జిక్ రైనైటిస్ అంటారు. మరి ఇది సమస్య ఎవరిలో ఎక్కువ నోటీస్ చేస్తుంటామంటే ఇమ్యూన్ సిస్టమ్ ఎవరికైతే చాలా సెన్సిటివ్గా ఉంటుందో, అంటే అందరూ కూడా ఇదే దుమ్ముకి ఇదే వెదర్కి ఎక్స్పోజ్ అవుతున్నప్పటికీ కూడా అందరికీ ఈ ప్రాబ్లం కనిపించదు. కానీ కొంతమంది శరీర తత్వంలో మాత్రమే ఈ అలర్జిక్ టెండెన్సీ, డస్ట్ అలర్జీ అని చెప్తుంటారు చాలామంది. సో వీళ్ళకి ఏమవుతుందంటే సహజంగా మనం ఏదైనా స్ట్రాంగ్ డస్ట్కి కానీ కెమికల్కి కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీ అంటే రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఇమీడియట్గా ఒక కఫ్ రిఫ్లెక్స్ కానీ కొంచెం తుమ్ము కానీ రావడం అనేది నోటీస్ చేస్తుంటాం. కానీ వీళ్ళ బాడీ శరీర తత్వంలో ఏమవుతుందంటే ఈ రక్షణ వ్యవస్థ అనేది హైపర్ సెన్సిటివ్గా ఉంటుంది. అంటే సందర్భానికి మించి ఎక్కువగా స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. ఒక తుమ్ముతో వెళ్ళిపోవాల్సిన సమస్య, ఒక కఫ్ రిఫ్లెక్స్తో వెళ్ళాల్సిన సమస్య కాస్త కంటిన్యూగా ఆ వెదర్ ఎక్స్పోజ్ అవ్వంగానే వీళ్ళకి కొంచెం ఈ రైనోరియా, వాటరీ డిశ్చార్జెస్ అండ్ స్నీజెస్ వస్తూ ఒక్కొక్కరికి 10-15 టైమ్స్ ఉంటాయి, కొంతమందికి 50 టైమ్స్ కూడా కంటిన్యూస్ స్నీజెస్ వస్తుంటాయి. సో దీనితో మైల్డ్ హెడేక్ కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్యని మనం అలర్జిక్ రైనైటిస్ అని చెప్తుంటాము. ఫ్యామిలీ హిస్టరీ అండ్ పువర్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళలో అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఉంటున్న వాతావరణం ఎలా ఉంది, కెమికల్కి ఎక్స్పోజ్ అవుతున్నారా, లేదంటే కొంతమందికి మార్నింగ్ గార్డెన్కి వెళ్ళంగానే ఆ గ్రాస్ ఎక్స్పోజర్కి కూడా అలర్జీ టెండెన్సీ వస్తుంది. సో ఇక్కడ దేనివల్ల వాళ్ళకు ప్రీడిస్పోజ్ అవుతుంది, అగ్రివేట్ అవుతుంది ప్రాబ్లం అనేది మనం వాళ్ళ ఉన్న ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ని బట్టి ట్రీట్ చేయాల్సి ఉంటుంది పేషెంట్స్ని. అలాగే ముఖ్యంగా మీరు చెప్పిన సిమ్టమ్స్ని బట్టి ఇది అలర్జిక్ రైనైటిస్ అని అనుకోవచ్చు అంటారా? ముఖ్యంగా ఎక్కువ తుమ్ములో రావడం ఇదే మెయిన్ సిమ్టమ్ అంటారు, ఇంకేమన్నా ఉంటాయా? చాలా కాంప్లికేటెడ్ కండిషన్ అవ్వకపోయినప్పటికీ కూడా ఈ రైనైటిస్ అండ్ రైనోరియా అనేది ఎంత క్రిటికల్గా ఉంటుందంటే ఈవెన్ ఈ వాటరీ డిశ్చార్జెస్ అనేది పేషెంట్స్ ఇట్లా బెండ్ అవుతే కూడా ముక్కు నుంచి ఆ వాటరీ డిశ్చార్జెస్ అనేవి డ్రాప్ కింద పడిపోతూ ఉంటుంది. అంత తీవ్రంగా రైనైటిస్ ఉండడం, స్నీజెస్ కూడా కంటిన్యూస్గా ఉండడమే క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్. సో ఇది కంటిన్యూ అయ్యే కొద్దీ ఏమవుతుంది, ఈ రైనైటిస్ అండ్ ఐ అలర్జీ, హే ఫీవర్, స్మైల్ హెడేక్ కంటిన్యూ అయ్యే కొద్దీ ఈ ముక్కు లోపల ఉన్న దూలం అనేది కొంచెం దాని లోపల టర్బినేట్స్ ఉంటాయి. ఈ టర్బినేట్స్ అనేవి ఎన్లార్జ్ అవుతుంటాయి, స్వోలెన్ అవుతుంటాయి. ఈ ఎన్లార్జ్డ్ హైపర్ట్రాఫిడ్ టర్బినేట్స్ కాస్త మనకి నేజల్ ట్రాక్కి బ్లాకేజ్ ఇస్తుంటుంది. వీళ్ళు పడుకున్నప్పుడు నోస్ బ్లాక్ అయిపోతుంది, ఆల్టర్డ్ సైడ్ ఆఫ్ ద నాస్ట్రిల్ బ్లాక్ అయిపోతుంది, మళ్ళీ కొంచెం థ్రోట్ క్యాచింగ్ టెండెన్సీ అంటే థ్రోట్ అలర్జీస్ రావడం, ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్. కొంతమందికి ఇయర్స్ టుగెదర్ ఈ అలర్జిక్ రైనైటిస్ సమస్యనే కనిపిస్తుంది. కానీ చాలా మంది డాక్టర్ అంటే జలుబేమో అనుకుని అపోహపడే వాళ్ళు కూడా చాలా వరకు ఉంటారు కదా. స్పెసిఫిక్ గా ఇది ఆ ప్రాబ్లం ఏమో అని ఎలా తెలుసుకోవచ్చు అంటారు? డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలంటారు? నార్మల్ జలుబు అంటే ప్రతి పర్సన్కి సీజనల్ చేంజెస్ని బట్టి సమస్య వస్తుంది, లేదా ఇయర్లీ ఒక 3 or 4 టైమ్స్ మ్యాక్సిమం జలుబు బారిన పడుతుంటారు. కానీ ఈ రైనైటిస్ సమస్య ఏంటంటే దీనికి సీజన్తో సంబంధం లేదు, కంటిన్యూగా డైలీ స్టార్ట్ అవుతుంది ఈ ప్రాబ్లం అనేది. మార్నింగ్ లేస్ నెంబర్ నుంచి ఫ్యాన్ స్టార్ట్ చేసినా కానీ, ఏసీకి ఎక్స్పోజర్ అయినా కానీ, డస్ట్కి ఎక్స్పోజర్ అయినా కానీ ఈ సమస్య ఫ్రీక్వెంట్గా ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఈ సమస్య ఇబ్బంది పెట్టడం సమస్యనే మనం అలర్జిక్ రైనైటిస్ అంటాం. వీళ్ళకి ఎక్కడ కూడా రిలాక్సింగ్ మోడ్ అనేది ఉండదు, కండిషన్ అనేది రిపీట్ అవుతానే ఉంటుంది. చిత్తూరు నుంచి కాలర్ ఉన్నారు, శివకేశవ్ గారు. శివకేశవ్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, అంబిక గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం నమస్కారం. మేడం నమస్కారం అండి, చెప్పండి. మేడం నా పేరు శివకేశవ్ రెడ్డి. ఓకే.
మేడం ఇప్పుడు మా 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 వైఫ్ వచ్చేసి మామూలుగా ఎండకి ఒక 10 నిమిషాలు బయట తిరిగినా కానీ లేదా కొంచెం బయట ఉన్నా కానీ లేదా ఏదైనా వర్క్ చేసినా కానీ బట్టలు ఇచ్చినా కానీ హెడ్ఏక్ చాలా భారీగా అవుతుంది మేడం. ఏమవుతుందండి? అదే మేడం తలకాయ ఎక్కువగా వస్తుంది. తలనొప్పి వస్తుంది. ఓకే. అవును మేడం, తలనొప్పి ఎక్కువ వస్తుంది, దానివల్ల కళ్ళు తిరిగినట్టు ఉంటుందంట. ఓకే. ఎంత కాలం నుంచి ఉందండి ఈ ప్రాబ్లం తనకి? మేడం నాకు పెళ్ళి అయ్యి 1 year అయింది మేడం. 1 year నుంచి ఈ సమస్య గమనిస్తున్నారు. 1 year లేదు మేడం, అంటే 1 year కంటే ఒక 6 months ఈ ప్రాబ్లం ఉంటుంది. ఓకే. జలుబు ఏమైనా ఉంటుందండి దీనికి తోడు? జలుబు గిలుబు దగ్గు అట్లాంటిది ఏంటి లేదు, ఓన్లీ హెడ్ఏక్ అంటారు అంతే. ఓకే. కొంచెం కళ్ళు తిరిగినట్టు ఉండడం. ఐరన్ హిమోగ్లోబిన్ లెవెల్స్ చెక్ చేయించారండి? మేడం ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 times హాస్పిటల్కి వెళ్ళాము, కానీ బట్ వచ్చేసి మెడిసిన్స్ ఇచ్చారు, టాబ్లెట్స్ వాడుతుంది. ఓకే. అంటే బ్లడ్ టెస్ట్ అలాంటివి ఏమైనా చేయించారా అని అడుగుతున్నారు. చెప్తే మీరు ఏమైనా మందులు ఏమైనా చెప్తే వాడుతుంది. తప్పకుండా మెడిసిన్స్ ఉంటాయి తన ప్రాబ్లం తగ్గట్టు. ఇక్కడ ఏంటంటే మీరు క్రాస్ చెక్ చేయాల్సింది ఏంటంటే కొంచెం ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు లేదా కొంచెం ఫిజికల్ స్ట్రెయిన్ అవుతున్నప్పుడు పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినా కానీ హెడేక్ అంటున్నారు. దీంతో జలుబు లాంటి సమస్య లేదు, మైల్డ్గా కొంచెం హెడేక్ సిమ్టమ్సే, కంప్లీట్గా మైగ్రేన్ అని కూడా చెప్పడానికి లేదు ఇక్కడ. అండ్ దీనికి అసోసియేటెడ్ థైరాయిడ్ ఏమన్నా ఉందా, హీమోగ్లోబిన్ లెవెల్స్ ఏమైనా తగ్గినప్పుడు కూడా ఇలాంటి గిడ్డినెస్ కానీ కొంచెం ఎగ్జాస్టెడ్ లాగా కనిపించడం కానీ మైల్డ్ హెడ్ఏక్స్ ఉండడం అనేది నోటీస్ చేస్తుంటాము. ఒకసారి రక్తహీనత ఏమైనా ఉందా రూల్ అవుట్ చేయండి, సిబిపి ఈఎస్ఆర్ చేయించండి, అండ్ థైరాయిడ్ ప్రొఫైల్ కూడా చేయించండి. ఇవన్నీ కూడా నార్మల్గా ఉన్నాయంటే తనకి హెడ్ఏక్ కింద కన్సిడర్ చేస్తూ మెడిసిన్స్ ఇవ్వచ్చు, పూర్తిగా నయమవుతుంది. కానీ ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పోషక విలువలన్నీ కూడా అందేలా చూసుకోవాలి, ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అయ్యేటట్టు చూసుకోండి. ఫ్రూట్స్ కానీ గ్రీన్ వెజిటేబుల్స్ కానీ ఎక్కువ కన్జంప్షన్లోకి తీసుకొని వస్తే ఈ అంటే ల్యాక్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ డెఫిషియన్సీ వల్ల వచ్చే సిమ్టమ్స్ కూడా తను ఓవర్కమ్ అవ్వడానికి బెటర్మెంట్ ఉంటుందండి. రైట్. సూర్యాపేట నుంచి మరో కాలర్ ఉన్నారు, మూర్తి గారు. మూర్తి గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. 5 years నుంచి ముక్కులో కండరాలు పెరిగినట్టు ఉంది మేడం. అది టెస్ట్ వెళ్ళడం వల్ల బాగా ఇస్తుంది తుమ్ములు ఒకటి. ఓకే. తర్వాతకి బాగా తుమ్మినప్పుడు కనిపించినట్టు ఉండటం, తర్వాత ఇతరం కలుగుతుంది మేడం. ఓకే. అది ఏదైనా తీరు మామూలు టెస్ట్ ఏదైనా ఉంటే చల్లటి గాలి కానీ ఏదైనా వస్తే బాగా తుమ్ములు వస్తుంది మేడం. పొద్దున ఎర్లీ మార్నింగ్ టైమ్స్ దాకా తుమ్ములు వస్తుంటామండి మేడం. 5 years నుంచి ఉంది. ప్రస్తుతం ఏం మెడిసిన్స్ వాడుతున్నారండి? మా అక్కడ 6 months చూసుకుంటారు. ఓకే, ఫైన్ అండి. సో మూర్తి గారు, ఇక్కడ ప్రాబ్లం క్రానికల్గా 5 years నుంచి సఫర్ అవుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇలా తుమ్ములు జలుబు కంటిన్యూగా ఉండడం వల్ల ఏమవుతుందంటే రూట్ ఆఫ్ ద నోజ్ నేజల్ బ్రిడ్జ్ దగ్గర కొంచెం సెప్టమ్ డీవియేషన్ అవ్వడం, టర్బినేట్స్ ఎన్లార్జ్ అవ్వడం, చిన్నగా నేజల్ పాలిప్స్ కూడా పెరుగుతుంటాయి. సో దీనివల్ల ఇంటర్నల్గా నాస్ట్రిల్స్లో ఇచ్చి సెన్సేషన్ అంటే దురద పెట్టినట్టు అనిపించడం, కనుబొమ్మల దగ్గర పెయిన్ ఉన్నట్టు ఉండడం, అంటే తలకు కొంచెం కిందికి వంచుతుంటే తల లాగినట్టు వెనక్కి లాగినట్టు ఈ లక్షణాలు కూడా మనకు కనిపిస్తుంటాయి. ఒకసారి ఎక్స్రే పారానేజల్ సైనసెస్ టెస్ట్ చేయించండి. దీని ద్వారా ఏంటంటే మీకు సైనస్ క్యావిటీస్ ఎక్కడెక్కడ బ్లాక్ అయినాయి చూసి అండ్ రైనైటిస్కి కూడా ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇస్తే మనకు హోమికేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ అవ్వచ్చు. సో ఇన్ని రోజులు మీరు మెడిసిన్స్ యూజ్ చేసి ఉంటారు, యాంటీహిస్టమైన్స్ లైక్ ఒకసెట్ కానీ లివోసెట్ కానీ ఇలాంటి మెడిసిన్స్ ఎన్ని తీసుకున్నప్పటికీ కూడా తాత్కాలికంగా తగ్గుతుంది. కానీ ఇక్కడ మీకున్న ప్రాబ్లంకి ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ని ఎక్కడైతే సెన్సిటివ్గా రియాక్ట్ అవుతుందో దాన్ని కొద్దిగా మనం రెక్టిఫై చేసినట్టయితే తట్టుకునే శక్తి పెరగాలి. సో దానివల్ల మీరు ఫ్యూచర్లో ఆ వెదర్కి ఎక్స్పోజ్ అయినా ఎలాంటి ఫుడ్కి ఎక్స్పోజ్ అయినా ఈ అలర్జిక్ టెండెన్సీ రాకుండా ఉండేటట్టు మనం కంప్లీట్ రికవరీలోకి తీసుకురావచ్చు. ఒకసారి నేను చెప్పిన రిపోర్ట్స్ చేయించి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని విజిట్ అవ్వండి సార్. జనరల్గా ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎలాంటి టెస్టులు చేసి అంటే ఈ ప్రాబ్లమ్ నిర్ధారిస్తారు?
జనరల్గా తీసుకున్నట్టయితే ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది ప్రాబ్లం, ఎంతవరకు ఇబ్బంది పెడుతుంది, సో దాన్ని బట్టి మనం ఇన్వెస్టిగేషన్స్లోకి ఏంటంటే ఈసినోఫిలిక్ కౌంట్స్ ఎలా ఉన్నాయి చూసుకోవాల్సి ఉంటుందండి. అబ్సల్యూట్ ఈసినోఫిలిక్ కౌంట్ అండ్ ఐజీ ఇమ్యునోగ్లోబులిన్ టెస్ట్ ద్వారా మనకు ఇది చిన్న పిల్లల్లో పీడియాట్రిక్ కేసెస్ అయినా మిడిల్ ఏజ్లో ఎప్పుడు ప్రాబ్లం రిపీట్ అయినా కంటిన్యూ మోర్ దెన్ 4 to 5 months ఈ ప్రాబ్లం కంటిన్యూగా కనిపిస్తుంది, ఇమీడియట్గా ఈ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని దాన్ని బట్టి ఎక్కడెక్కడైతే ఎఫెక్ట్ అవుతుంది, కొంతమందికి రైనైటిస్ వరకే లిమిటైజ్ అవుతుంది ప్రాబ్లం, కొంతమందికి రైనైటిస్ కాస్త సైనసైటిస్లోకి వెళ్తుంది. అంటే ఈ ముక్కు ఎంబడి వాటరీ డిశ్చార్జెస్ నీజెసే కాకుండా నేజల్ పాలిప్స్, ట్రాక్ అంతా బ్లాక్ అయిపోవడం, అడినాయిడ్స్ ఉండడం, పీడియాట్రిక్ కేసెస్ అయితే టాన్సిలైటిస్ రావడం, అండ్ నెక్స్ట్ వచ్చేసి సైనస్ గ్రంథుల్లోకి, ఎందుకంటే ముక్కు నుంచి చెవి వరకు కనెక్టివిటీ ఉంటుంది, సైనస్ పేర్స్ ఉంటాయి మనకు, మ్యాగ్జిలరీ, ఫ్రాంటల్, ఇథమోయిడ్, స్పీనాయిడ్ సైనస్. సో ఈ సైనస్ క్యావిటీలోకి వెళ్ళిపోయి ఈ మ్యూకాయిడ్ థిక్కనింగ్స్ అంతా కూడా మందంగా మారిపోయి హెవీనెస్, ఫేస్ కూడా ఫ్లషింగ్ లాగా వచ్చేసేయడం, వాప్ వచ్చేసేయడం, లైట్ డల్ ఫీవర్స్ ఉండడం, ఇవన్నీ నోటీస్ చేస్తుంటాం. సో ఈ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి టు రూల్ అవుట్ అదర్ అంటే ఏమన్నా క్యావిటీస్ ఎఫెక్ట్ అవుతున్నాయా. సో ఇక్కడ కూడా నేజల్ బ్లాకేజెస్ అంటే పాలిప్స్ వల్ల వచ్చిన, హైపర్ట్రాఫిడ్ టర్బినేట్స్ వల్ల వచ్చిన మెడిసిన్ ద్వారానే రెక్టిఫై అవుతుంది. చాలామంది సర్జరీ చేయించుకొని మళ్ళీ తర్వాత కూడా ప్రాబ్లం రిపీట్ అవుతుంది. ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది, వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ దగ్గర. అంటే రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా సున్నితంగా ఉంటుంది. సో సర్జరీ చేయించి ప్రస్తుతం ఉన్న నేజల్ పాలిప్స్ కానీ సైనస్ కానీ క్లియర్ చేసినా మళ్ళీ వచ్చేస్తుంది, వాళ్ళకి ఫ్రీక్వెంట్ కోల్డ్ వస్తుంది కాబట్టి. సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే రెసిస్టెన్స్ పవర్ పెరగాలి అండ్ జలుబు వచ్చే తత్వం తగ్గిపోవాలి, సో దట్ ఈ టర్బినేట్స్ కానీ మళ్ళీ పెరగకుండా మనం రెక్టిఫై చేయొచ్చు. మెదక్ నుంచి కాలర్ ఉన్నారు భీమ్లాల్ గారు. భీమ్లాల్ గారు, డాక్టర్ అంబిక గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం నమస్తే. నమస్తే అండి, చెప్పండి. మేడంకి అలర్జీ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే, ఏమవుతుందండి? ముక్కు బాగా పట్టేస్తుంది, మ్మ్. అసలు బయటికి గాలి ఆడదు. మ్మ్. డస్ట్ వచ్చింది అనుకో, డస్ట్ అయితే వెంటనే ముక్కు పట్టేస్తుంది, అసలు ఆ రోజు దగ్గు చాలా ఇబ్బంది పడిపోతాను. దగ్గు కూడా వస్తుందండి? అవును మేడం. ఓకే, ఎంతకాలం నుంచి ఉందండి ఈ ప్రాబ్లం మీకు? ఈ 1 year నుంచి మేడం. 1 year నుంచి. 1 year అవుతుందా? ఓకే, ఎప్పుడైనా అంటే ఎక్స్రే ఏమైనా తీయించారండి నేజల్ ట్రాక్ది? వరుణ్ గాంధీ అని మన షాపూర్లో ఒక డాక్టర్ దగ్గర అయితే అతను మ్మ్. ఆస్తమా ఉందని చెప్పాడు మేడం. ఓకే, మ్మ్. ఇప్పుడు ఇన్హేలర్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారా? మేడం ఇన్హేలర్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారండి, మెడిసిన్స్ ఏమైనా? చేసాం మేడం, ఆ మధ్యలో అయితే అది తగ్గింది, మళ్ళీ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఓకే, ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందా అండి? మేడం ఫ్యామిలీలో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉందా? లేదు మేడం, ఎవరికి లేదు. ఓకే, మీకు ఏమైనా చైల్డ్హుడ్ హిస్టరీ, ఆస్తమా, టాన్సిలైటిస్ లాంటి హిస్టరీ ఉండేనా? లేదు మేడం, ఎవ్వరికి లేదు, మా లైఫ్లో ఎవరికి లేదు. ఓకే, ఫైన్ అండి. ఈ మధ్య కాలంలో ఏమన్నా అంటే అంటే పడని వాతావరణంలో కానీ అట్లా ఏమైనా ఎక్స్పోజ్ అయ్యారా? అయితే మరి మా ఇంటి అంటే కొత్తగా ఇల్లు కట్టుకున్నాము, కొద్దిగా ఇల్లు కూల్గా ఉంటుంది, మేము కింద ఉంటాం ఓకే, నర్సాపూర్లో. ఓకే, ఎక్కువ కూల్ ఉంటుంది కాబట్టి అందులో ఆమె ఎప్పుడు ఇంట్లోనే వర్క్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఫైన్ అండి. అందువల్ల సో అలెర్జిక్ ఆస్తమా అండ్ ఏమవుతుందంటే ఈ శ్వాసకోశ నాళాలు ఏవైతే ఉంటాయో మనకు అలెర్జిక్ రైనైటిస్లో ఫ్రీక్వెంట్గా అంటే రైనోరియా డిశ్చార్జెస్ అనేవి రావడం. కానీ ఈ ఆస్తమా పేషెంట్స్లో ఏమవుతుంది, చల్లని వాతావరణం కానీ కొన్ని రకాల స్వీట్ ప్రొడక్ట్స్ కానీ స్వీట్నెస్ తీసుకున్నా, కలర్ యాడెడ్ ఫుడ్ ఏజెంట్స్ తీసుకున్నా అండ్ కోల్డ్ ఫుడ్ తీసుకున్నా కానీ అండ్ ఇంట్లో కాక్రోచెస్ కానీ డస్ట్ మైట్స్ కానీ ఎక్కువ ఎక్స్పోజర్ అండ్ వెదర్ చాలా కోల్డ్గా ఉన్నా కానీ వీళ్ళకి కంప్లైంట్స్ ట్రిగ్గర్ అవుతుంటాయి. సో ఇలా ట్రిగ్గర్ అవుతూ ఈ శ్వాసకోశ నాళాలు కుచించుకుపోవడం అంటే బ్రాంకియోల్స్ నారో అవుతుంటాయి, మ్యూకాయిడ్ ఫిల్లింగ్ అంతా కూడా వచ్చేసి వీజింగ్ వస్తుంటుంది, పిల్లి కూతలు లాంటి ఆయాసం, దగ్గు, జలుబు, పిల్లి కూతలు ఎప్పుడైతే తోడవుతుందో ఆ సమస్యని ఆస్తమా, అలెర్జిక్ ఆస్తమా అని చెప్తాం. సో మీరు ఫ్యూచర్లో కూడా ఏంటంటే లైక్ ఇన్హేలర్ డిపెండెన్సీ తగ్గించుకోవాలి, న్యాచురల్గా రికవరీ అవ్వాలంటే కొన్ని రకాల జంక్ ఫుడ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, ప్రిజర్వేటివ్స్, కలర్ యాడెడ్ ఫుడ్ ఏజెంట్స్
యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ తీసుకోండి. మెడికేషన్ మనకు హోమియోపతి మెడికేషన్ ద్వారా కంప్లీట్ రిలీఫ్ వస్తుంది. కాకపోతే ట్రీట్మెంట్ అనేది లైక్ మీరు ఇప్పుడు అంటే అక్యూట్ స్టేజ్లో ఉన్నారు, మోడరేట్ ఎపిసోడ్స్. సో ఈ మోడరేట్ ఎపిసోడ్స్లో ఏమవుతుందంటే మనకు 2 సీజనల్ అబ్జర్వేషన్ కింద మెడిసిన్స్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. రెయినీ వెదర్, వింటర్స్, ఈ సీజనల్ అబ్జర్వేషన్ కింద కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా రికవరీ కూడా వస్తుందండి. రైట్, మరో కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి జలంధర్ గారు. జలంధర్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి. జలంధర్ గారు చెప్పండి. అదే మేడం, 30 ఏజ్ వచ్చేసి 30 సంవత్సరాలు ఉంటుంది మేడం. ఓకే. అది ఈ మోకాళ్ళ నొప్పులు, తర్వాత ఈ మెడ నొప్పులు, చేతి నొప్పులు విపరీతంగా ఉన్నాయి మేడం. మెడిసిన్ వచ్చేసి ఒక 2-3 వీక్స్ హాస్పిటల్ అడ్మిట్ ఉన్నాం, హాస్పిటల్ అడ్మిట్ ఉన్నాం మేడం. అది ఎన్ని మందులు వాడినా కూడా ఫలితం లేదు మేడం. ఇంత చిన్న వయసులోనే అసలు ఇట్లా ఇప్పటికి నడవలేకపోతున్నాం, బాగా ఉంది మేడం. హోమియోపతి ఇంటర్నేషనల్ ఏమన్నా సొల్యూషన్ ఉంటుందా అని మీకు ప్రయత్నంగా మీకు కాల్ చేస్తాను మేడం. ప్లీజ్ తప్పకుండా ఉంటుంది. కాకపోతే ఈ హోమియోపతి ఇంటర్నేషనల్ బ్రాంచ్ వచ్చేసి కరీంనగర్లో ఉందా అని కూడా చెప్పండి మేడం ప్లీజ్. తప్పకుండా కరీంనగర్లో బ్రాంచ్ ఉంటుందండి, మీరు ఒకసారి విజిట్ అవ్వండి. కానీ చిన్న ఏజ్లో కంప్లీట్గా మల్టిపుల్ జాయింట్స్లో మీకు పెయిన్ ఉండడం, ఆ పెయిన్ వల్ల స్వెల్లింగ్ ఉండడం జాయింట్ చుట్టూ, అంటే ఇక్కడ ఏంటంటే ఆటో ఇమ్యూన్ కండిషన్ ఏమన్నా ఉందా, కీలవాతపు లక్షణాలు ఏమన్నా కనిపిస్తున్నాయా అనేది రూల్ అవుట్ చేయాలి. మీరు హాస్పిటలైజ్ కూడా అయ్యారు పెయిన్స్ వల్ల అంటే అక్కడ ఆర్ఏ ఫ్యాక్టర్ కానీ, యాంటీ-సిసిపి కానీ, లేదా ఏస్ఓ టైటర్ కానీ పాజిటివ్ ఉండాలి. సో దీనివల్లనే దీర్ఘకాలికంగా నొప్పులు అనేవి ఇబ్బంది పెడుతున్నాయి. జనరల్గా పెయిన్ వచ్చింది అని అంటే ఏదైనా పెయిన్ కిల్లర్ కానీ సమ్ కోర్స్ లాగా మెడికేషన్ వాడుకుంటే తగ్గిపోతుంది. కానీ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ చేంజెస్లో పెయిన్స్ అనేవి లాంగ్ టర్మ్గా ఎగ్జిస్టింగ్గా కనిపిస్తుంటాయి. సో మీరు చేయించిన రిపోర్ట్స్తో మీరు కరీంనగర్ బ్రాంచ్లో ఒకసారి విజిట్ అవ్వండి. మీ కండిషన్ని బట్టి మీకు ఎంతకాలం ట్రీట్మెంట్ వాడాలి అనేది డాక్టర్ ఫిజికల్గా చూసి, ఏమైనా జాయింట్స్ చుట్టూ ఏమైనా డిఫార్మిటీస్ వచ్చాయా, వాపు ఏమైనా ఉందా, చిన్న చిన్న జాయింట్స్లో మనకి చేతి వేలు మణికట్టు దగ్గర వాపు వచ్చేస్తూ ఉంటుంది, ఈవెన్ టచ్ చేసినా పెయిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా చూసి దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ డ్యూరేషన్ ఎంతకాలం వాడాలో పూర్తిగా డీటెయిల్స్ చెప్తారండి. రైట్, మరో కాలర్ ఉన్నారు సిద్దిపేట నుంచి వేణుగారు. వేణుగారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి వేణుగారు డాక్టర్ గారితో. మేడం నమస్తే మేడం. నమస్తే అండి వేణు గారు. మేడం నాకు వచ్చేసి ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఉండే మేడం, డస్ట్ ఎలర్జీ ఉంది. ఓకే. అప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నా కొంచెం తగ్గింది, డస్ట్ ఎక్స్పోజ్ అనుకుంటే నాకు ఏం ప్రాబ్లం లేకుండే. చెప్పండి. హలో చెప్పండి చెప్పండి వింటున్నారు. మేడం ప్రజెంట్ ఎట్లా అంటే ఇప్పుడు ఒక 1 మంత్ అవుతుంది నాకు కంటిన్యూస్ గా ఈ తుమ్ములు రావడము, ముక్కులో చీదర, మన వాటర్ లెక్క వస్తుంది మేడం ముక్కు నుంచి. ఓకే. నా షాప్ లో తుమ్ములు వస్తున్నాయి మేడం, 10-15 టైమ్స్ వస్తుంది. మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయిందండి. సో మీరు ఏంటంటే లైక్ మీరు డస్ట్ ఎక్స్పోజర్ కానీ కొంచెం ఇలాంటివి ఇంతకుముందు చెప్పినవి కొద్ది రోజుల వరకు అవాయిడ్ చేయండి. అండ్ కొంచెం రెసిస్టెన్స్ పవర్ పెరిగేలా మెడికేషన్ కంటిన్యూ చేసుకోండి. అంటే ఈవెన్ ఇప్పుడు సమ్మర్లో కూడా ప్రాబ్లం కనిపిస్తుంది అని అంటే డెఫినెట్గా అక్కడ కొంచెం ఈ ఐజీ ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ అబ్సల్యూట్ ఎసినోఫిలిక్ కౌంట్ కానీ కొంచెం ఎక్కువ మోతాదులో ఉండాలి. ఒకసారి రిపోర్ట్స్ చేయించి ట్రీట్మెంట్లోకి వచ్చినట్టయితే బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు మధు గారు. మధు గారు, హలో. మధు గారు మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మధు గారు చెప్పండి, మాట్లాడండి. మేడం నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు నాకు మార్నింగ్, నా ఏజ్ ఇప్పుడు 32 ఉంటుంది, కానీ నాకు మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఒక 5-10 మినిట్స్ వరకు జలుబు లాగా ఒక తుమ్ము లాగా వస్తున్నాయి. 10 మినిట్స్ అంతే. ఓకే. అది ఎందుకని తెలియట్లేదు మేడం. ఎంత కాలం నుంచి ఉందండి ఈ ప్రాబ్లం? 3-4 మంత్స్ నుంచి ఉంది. 3-4 మంత్స్ నుంచి అక్యూట్గా వస్తుంది. సో ఈ 3-4 మంత్స్ బ్యాక్ అంటే లైక్ ఏమన్నా అంటే పడని వాతావరణంకి ఎక్స్పోజ్ అయ్యారా, క్లోజ్డ్ రూమ్లో ఉండడం, లేదా మార్నింగ్ ఎండకి ఎక్స్పోజ్ అవ్వలేకపోవడం, విటమిన్ D3 అన్న తగ్గడం, ఇలాంటి చేంజెస్ ఏమైనా జరిగాయండి? లేదు మేడం, ఏం లేదు. నాకు ఇంతవరకు ఏ హెల్త్ ఇష్యూ ప్రాబ్లం కూడా లేదు. ఓకే. ఎందుకు అర్థం అవ్వట్లేదు. అంటే ఒక 10 మినిట్స్ ఉంటుంది జలుబు, ఎవ్రీడే మార్నింగ్ వస్తుంది, 10 మినిట్స్ తర్వాత వెళ్తుంది అన్నట్టు తుమ్ములు వస్తుంది, జలుబు.
ఓకే, కొంచెం అలర్జిక్ సెన్సిటివిటీ స్టార్ట్ అవుతుందండి, అందుకే మైల్డ్ ఎపిసోడ్స్ కనిపిస్తున్నాయి. అంటే యాజ్ సూన్ యాజ్ యూ వేకప్ ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటి వరకు మీరు కాలర్స్లో కూడా వినుంటారు, మార్నింగ్ వెదర్ పడకపోవడము, కొంచెం ఈ ఫ్యాన్ పడకపోవడం, ఏసీ పడకపోవడం, ఇవన్నీ కూడా దీర్ఘకాలికంగా యాజ్ కంప్లైంట్ గెట్ వర్స్నింగ్, ఇది సిమ్టమ్స్ అన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరేంటంటే ముందు ఒకసారి అబ్సల్యూట్ ఎసినోఫిలిక్ కౌంట్ టెస్ట్ చేయించుకోండి అండ్ ఐజీఈ కూడా చేయించండి. ఇది ఉన్నా లేకపోయినా కానీ కొద్ది కాలం వరకు మెడికేషన్ కంటిన్యూ చేసుకోండి. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ తీసుకోవడం వల్ల కొంచెం తట్టుకునే శక్తి, రెసిస్టెన్స్ పెరుగుతుంది. అండ్ కొన్ని రకాల కెమికల్ ఏజెంట్స్ లైక్ మనం ఇంట్లో యూస్ చేసే లైజాల్ కానీ హార్పిక్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అయినప్పుడు ప్రాబ్లం అగ్రివేట్ అవుతుంది, ట్రిగ్గర్ అవుతుంది. సో ఎవరికి ఏ ప్రొడక్ట్స్ పడట్లేదు వాటిని కొద్దిగా లిమిటైజ్ చేసుకోవాలి, మెడికేషన్ కంటిన్యూ చేసుకోండి. రైట్, వరంగల్ నుంచి మరో కాలర్ సనా ఉన్నారు. సనా గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సనా గారు మాట్లాడండి. నా పేరు సనా. యా, చెప్పండి అమ్మా. 3 months నుంచి కొంచెం అలర్జీ లా కొంచెం తుమ్ములు అన్నీ ఎక్కువ లేవు కానీ ముక్కులో కొంచెం నీరు లాగా రావడం, టేస్ట్ స్మెల్ రాకపోవడం, టేస్ట్ తెలియకపోవడం ఉంది. ఓకే, డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు చూసి ముక్కులో కొంచెం వాపు ఉంది అని చెప్పారు. తర్వాత మందులు వాడిన తర్వాత స్మెల్ వస్తుంది కానీ టేస్ట్ తెలియదు. ఓకే, టేస్ట్ ఇంకా తెలియట్లేదు. ఓకే, చెవులలో నొప్పి కూడా ఉంటుందమ్మా? నొప్పి లేదు, ఏం లేదు. ఓకే, ఫైన్. సో ప్రజెంట్ ఇప్పుడు మీకు హైపర్ట్రోఫిక్ టర్బినేట్స్ అంటే ఇన్ఫీరియర్ టర్బినేట్స్ ఏమైనా బ్లాక్ అయి ఉండాలి. సో ఇమీడియట్గా మెడికేషన్ ఇవ్వంగానే అంటే ఇన్ఫీరియర్ మిడిల్ టర్బినేట్స్ అనేవి ఏర్పడి ఉంటాయి. సో ఈ టర్బినేట్స్ బ్లాక్ అవ్వడం వల్ల మీకు కంప్లీట్ బ్లాకేజ్ సెన్సేషన్, స్మెల్ తెలియకపోవడం, టేస్ట్ కూడా తెలియకపోవడం, అంటే క్రానికల్గా ఇంటర్నల్గా ఇంకా ప్రాబ్లం రికవరీ అవ్వాలి, కొంచెం బ్లాకేజ్ క్లియర్ అయింది. సో ఇక్కడ మీరు మెడికేషన్ మళ్ళీ కూడా కొంతకాలం వరకు కంటిన్యూ చేసుకోండి. ఫైనల్గా ఈ ప్రాబ్లంకి వచ్చేసి హోమియోపతిలో ఇలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుందా? యా, ద బెటర్ ట్రీట్మెంట్ ఉంటుందండి. హోమియోపతి అప్రోచ్ అనేది కంప్లీట్గా ఈ రెసిస్టెన్స్ పవర్ పెరిగే విధంగా ఇస్తాము. సో దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకు ఫ్రీక్వెంట్ కోల్డ్ అండ్ ఎలర్జీస్ తగ్గుతాయి కాబట్టి ఇంటర్నల్గా ఈ స్వెల్లింగ్స్ కానీ ఈవెన్ టాన్సిలైటిస్, అడినాయిడ్స్ కానీ పీడియాట్రిక్ కేసెస్లో సర్జికల్ ఇంటర్వెన్షన్ వరకు వెళ్లకుండా మంచి కంప్లీట్ రిలీఫ్ ఇవ్వచ్చు. అండ్ ఇమ్యూన్ సిస్టమ్ బూస్టప్ అవుతుంది కాబట్టి అక్కడ మనకి కంప్లీట్ రిలీఫ్ అనేది తీసుకురావచ్చు. చాలామంది పోస్ట్ సర్జికల్ కూడా అప్రోచ్ అవుతుంటారు. పాలిపెక్టమీ కానీ డిఎన్ఎస్ వల్ల డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ వల్ల రెక్టిఫై చేసుకొని మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో దీనికి కంప్లీట్ సొల్యూషన్ అనేది మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా ఇవ్వచ్చండి. రైట్ డాక్టర్ గారు, అలర్జిక్ రైనైటిస్ అలాగే టాన్సిలైటిస్ సమస్య అసలు ఎందుకు వస్తుంది, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఏ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అలాగే హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ అందుబాటులో ఉంది, చాలా క్లియర్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్డ్ టు టీ న్యూస్.